2 రోజులుగా వర్షపు నీటిలోనే ఉన్నారు హైత్ నగర్ బంజారా కాలనీ ప్రజలు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో తమ కాలనీ మునిగిపోయిందని చెప్తున్నారు స్థానికులు. వరద నీరు చుట్టుముట్టడంతో కాలనీ ప్రజలకి భోజన సదుపాయం కల్పించారు స్థానిక నేతలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు. వరద ముప్పు తప్పించి తమకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు జనం. బంజారా కాలనీలో వరదలు, ప్రజల ఇబ్బందులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైత్ నగర్ పరిధిలోని బంజారా కాలనీ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. చూసుకోవచ్చు, మొత్తం కూడా కాలనీ మొత్తం కూడా పూర్తిగా వర్షపు నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా వాళ్ళకి తినటానికి తిండి కూడా లేని పరిస్థితి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నారు. కానీ ఇంకా కూడా పూర్తిగా వర్షపు నీటిలో ఉండడంతో కాలనీ వాసులు మాత్రం మొత్తం కూడా బిక్కుమంటూ ఇటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి నెలకొంది. దాదాపు ఇటు వర్షపు నీటితో పాటు పైన ఉన్నటువంటి చెరువు, ఇంజూరు చెరువు నుంచి వస్తున్న వరద నీటికి మొత్తం కూడా కాలనీలో మునిగిపోయిందని ఇక్కడ కాలనీ వాసులు అంటున్నారు. సార్ చెప్పండి, ఏంది ఇక్కడ కాలనీ పరిస్థితి ఏంది? మొత్తం కూడా ఇంకా కూడా వర్షపు నీటిలోనే ఇళ్ళన్నీ ఉన్నాయి. రావడానికి కారణము ఇంజాపూరు, తుర్కేంజాల్, నాదరగులు ఇక్కడ మునగ నుంచి వరదలు కొట్టుకొని వచ్చి మా కాలనీ నిండిపోతుంది. పైనుంచి వచ్చే వర్షానికి కాలనీ ప్రభావం లేదు. కాబట్టి ప్రభుత్వం దీనికి స్పందించి మాకు శాశ్వత పరిష్కారం చేయాలని కాలనీ తరపున కోరుకుంటూ, దాంతోపాటు మాకు కొంచెం ఆర్థికంగా సాయం చేయాలి. గత ప్రభుత్వం కూడా ఇంటింటికి 10,000 చొప్పున ఇచ్చింది కాబట్టి కొన్ని బియ్యం తీసుకున్నాము, ఆర్థికంగా ఆదుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కనీసం జిహెచ్ఎంసీ వాళ్ళు ముఖ్యంగా మాకు స్పందించట్లేదు. దాదాపు 3 రోజుల నుంచి కూడా వర్షం నీటిలో ఇల్లు ఉంటాయి. మీకు ఆహారం ఎట్ల నుంచి వస్తుంది? ఎవరైనా అధికారులు ఏమైనా మీకు సహాయం చేస్తున్నారా? ఆహారం అనేది మాకు అధికారం నుంచి ఏమి అందలేదండి. కాకపోతే లోకల్ లీడర్లు స్పందించి వాళ్ళకు తోచినంత మాకు ఆహారం అందిస్తూ ఉన్నారు. టిఫిన్ గిట అందిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కాలువ లేదు, దీనికంటే డబల్ వచ్చేది వర్షం. 10 రోజులు 15 రోజులు వర్షం వచ్చేది, ఒక చుక్క నీళ్ళు ఆగకపోయేది. కాకపోతే ఇక్కడ ఆగడానికి కారణం ఏంటంటే అటు నుంచి 3-4 చెరువులు ఉంటాయి. ఆ 3-4 చెరువుల నీళ్ళు ఒక దగ్గర కలిసి ఇక్కడ రావడానికి ఏర్పాటు చేశారు కాలువ. దానివల్ల ఏమైందంటే ఇక్కడ వచ్చి మునుగుతుంది. రెండోసారి అండి, ఇది శాశ్వతంగా అయ్యేటట్టు చూడండి. భారీ వర్షాలు ఉండడంతో కాలనీ వాసులు మాత్రం ఇటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా కాలనీ మొత్తం కూడా వరద నీటిలో ఉన్నది. ఇక రాబోయే వర్షానికి మా పరిస్థితి ఏంటంటూ ఇటు అధికారులు మాత్రం ఇటు కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.